ఈరోజు ఉగాది నూతన సంవత్సరం పండగ, ఉగాది పండగని పొంగల్ పెడదామని చెప్పి పసుపు రాసి బొట్లు పెడుతున్నానండి. పాల గిన్నెకి పొంగల్ పెడదాము. ముందు దేవుడికి పొంగల్ పెట్టుకుంటే తర్వాత పెద్దాళ్ళకి బట్టలు పెట్టుకోవాలండి. అంకులాళ్ళ అమ్మా నాన్నకి పసుపు రాసి బొట్లు పెట్టి పొయ్యి మీద పాలు పెట్టాను. బొట్లు పెట్టి పాలు పొంగి వచ్చినాక కొంచెం బియ్యం నానబెట్టాను. నానబెట్టి పొంగొచ్చినాయండి. పాలు పొంగొచ్చి రాగానే కొంచెం తిప్పేసి బియ్యం పెసరపప్పు వేసేసాను అనమాట. ఇంకా అది ఉడికిన తర్వాత కొంచెం బెల్లం యాలకుల పొడి వేసుకుంటాం అనమాట. ఈలోపు వేపపూత కొంచెం తుంచుదాము, వేపపూత చేద్దామని చెప్పి వేపపూత తుంచాను అనమాట. వేపపూత తుంచేసి కొద్దిగా చింతపండు నానబెట్టుకొని మామిడికాయ కూడా కొంచెం పెచ్చు తీసి చిన్న ముక్కలు కోసాను అనమాట వేపపూతలోకి. అది ఫస్ట్ అది కదండి మనకి ఉగాది పండగకి వేపపూత చేసుకుంటాం కదా. మామిడికాయ, బెల్లం, మిరియాల పొడి అన్నీ వేసి పొంగల్ అయిపోయిందండి. ఈలోపు అవి చేసుకునేలోపు ఈ పొంగల్ ఉడుకుతుంది. బెల్లం వేసేసాను, యాలకుల పొడి బెల్లం పాలల్లో అన్నం మెత్తబడ్డాక వేస్తాం కదా, అట్లా వేసేసాను అనమాట. ఇంకా బెల్లం వేసినాక మూత పెట్టేసి సిమ్లో పెట్టి పటాలు క్లీన్ చేసుకుందాం. అమావాస్య వెళ్ళిన తర్వాత పటాలు క్లీన్ చేసి బొట్లు పెట్టాలి కదండి. ఇంకా అన్నీ క్లీన్ చేసి గంధం బొట్లు పెట్టాను. గంధం బొట్లు పెట్టి తర్వాత కుంకుమ పెట్టాను అనమాట. కుంకుమ పెట్టి పూలు పెట్టి దీపారాధన చేసి కడ్డీలు వెలిగించాను. ఇంకా ఆయన వచ్చి కొబ్బరికాయ కొట్టుకుంటాడులని నేను ఆ పని పూర్తి చేసి ఆయన పిలిచాను. పిలిస్తే ఆయన కొబ్బరికాయ కొట్టుకున్నాడు దేవుడి దగ్గర. ఆయన కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత హారతి ఇచ్చాము. ఇంకా దేవుళ్ళకి హారతి ఇచ్చి దండం పెట్టుకున్నాం అనమాట. ఇద్దరం దేవుళ్ళందరికీ చూపించి ఇంకా దేవుళ్ళది అయిపోయిందండి. ఇంకా వాళ్ళకి చేయాలన్నమాట పెద్దవాళ్ళకని. పూజ అయిపోయిందండి. దేవుళ్ళ వరకు పూజ అయిపోయింది. దేవుళ్ళ వరకు పూజ అయిపోయింది. దండం పెట్టుకున్నామండి. ఇక దండం పెట్టుకొని ఇంకా అయిపోయింది అనమాట. ఈ రోజుకి పూజ అయిపోయింది. బాయ్ అండి. అందరికి పొంగలి చేసి దేవుళ్ళ దగ్గర పెట్టి హాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.